ఈ వీడియోలో నేను చెప్పబోయే స్కీమ్ వచ్చేసరికి మార్కెట్తో ఎటువంటి సంబంధం లేకుండా ఫిక్స్డ్ రిటర్న్ని అందిస్తూ అలానే 0% రిస్క్ అన్నమాట. ఎటువంటి రిస్క్ లేకుండా కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ స్కీమ్ అనమాట. అదే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. అండ్ ఈ స్కీమ్లో వచ్చేసరికి మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్షన్ 80C ప్రకారం అప్ టు 1.5 lakhs వరకు మనం ట్యాక్స్ కింద అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ స్కీమ్లో లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దీంట్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేయాల్సింది చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ అవుతుంది. 1000 రూపీస్ నుంచి మ్యాక్సిమం మీరు ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. అలానే మీకు ఈ స్కీమ్లో మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే అట్లా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్ అనేది 1% టు అదర్ పర్సన్ కూడా ట్రాన్స్ఫరబుల్, అంటే మీరు వేరే పర్సన్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఈ స్కీమ్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత, అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఈ స్కీమ్కి మనం ఏమేం డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, అలానే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి ఈ స్కీమ్కి, అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలానే ఈ స్కీమ్ని మనం ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా A to Z నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే, ఈ స్కీమ్ వచ్చేసరికి మనం 1 time ఫిక్స్డ్ డిపాజిట్ దీంట్లో చేయాలన్నమాట. అంటే మన యొక్క మనీని ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మన మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నామో ఆ అమౌంట్ ప్లస్ దానికి వచ్చిన ఇంట్రెస్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తారు మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత. కానీ ఈ స్కీమ్లో మేమెందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే దీంట్లో ఒక మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 years. సో ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైనా మైనర్కి ఈ సేవింగ్ సర్టిఫికేట్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళ యొక్క గార్డియన్ వాళ్ళ బదులుగా ఈ సేవింగ్ స్కీమ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది సింగిల్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదంటే జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈ జాయింట్ అకౌంట్ వచ్చేసరికి either 2 or 3 అనమాట. మ్యాక్సిమం వచ్చేసరికి 3 members ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ 2 members అయినా ఈ జాయింట్ అకౌంట్కి ఓపెన్ చేసుకోవచ్చు. అలానే ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఒకే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనేం లేదు, మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అలానే మ్యాక్సిమం అమౌంట్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు, మీరు ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో. అండ్ దీని యొక్క డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి, అంటే దీంట్లో మినిమం పెట్టాల్సిన అమౌంట్ స్టార్టింగ్ వచ్చేసరికి 1000 రూపాయలు అనమాట. సో మినిమం 1000 రూపాయలు కాబట్టి ఎవరైనా సరే ఈ సేవింగ్ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి ఇందాక నేను మీకు చెప్పినట్లు నో లిమిట్ అనమాట, మీరు ఎంతైనా ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు, మ్యాక్సిమం నో లిమిట్. అండ్ దీని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7.7%. సో ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్లో వాళ్ళు 7.7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి మంత్లీ ఆర్ క్వార్టర్లీ అట్లా పడదు, మన మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మన యొక్క అమౌంట్ ప్లస్ దానికి వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం కలిపి మన యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 years అనమాట. 5 సంవత్సరాలు ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్. సో మీరు ఎంతైతే అమౌంట్ పెట్టి ఉన్నారో ఈ 5 years తర్వాత మీకు కంప్లీట్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కీమ్కి ఎలాంటి ఎక్స్టెన్షన్ లేదు, ఓన్లీ 5 years. ఆ తర్వాత ఈ స్కీమ్ కంటిన్యూ చేయాలి, ఏమైనా ఎక్స్టెన్షన్ ఉందా అంటే లేదు ఈ స్కీమ్లో. అలానే దీంట్లో లోన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో లోన్ ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ దీంట్లో ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే మీరు ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ని మీకు ఏదన్నా అవసరం వచ్చి ముందుగానే క్లోజ్ చేయొచ్చా అంటే క్లోజ్ చేయలేము, కానీ కొన్ని కండిషన్స్లో అయితే క్లోజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇన్ కేస్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక చనిపోతే, లేదంటే జాయింట్ అకౌంట్ అయ్యి ఉంటే ఎవరో ఒకరు కనుక చనిపోతే, అలాంటి కేసెస్లో మీరు ఈ స్కీమ్ని ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. ఆర్డర్డ్ బై కోర్టు ద్వారా ఆర్డర్ చేసినా కూడా ఈ స్కీమ్ని ముందుగానే ప్రీమెచ్యూర్ క్లోజర్ ద్వారా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సెక్షన్ 80C ప్రకారం మనం ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ని అప్ టు 1.5 lakhs, 1,50,000 వరకు మనం ట్యాక్స్ కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో ఎలాంటి టీడీఎస్ అనేది కట్ అవ్వదు, మనకు వచ్చే ఇంట్రెస్ట్ మీద ఎలాంటి టీడీఎస్ అనేది కట్ అవ్వదు, కానీ అది ఓన్లీ 4 years వరకు. కానీ 5th yearలో ఏమవుతుంది అంటే మనకి వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం మీద కొంత టీడీఎస్ అనేది కట్ అవుతుందన్నమాట. సో అప్ టు 1 to 4 years వరకు ఎలాంటి టీడీఎస్ అయితే కట్ అవ్వదు, కానీ 5th yearలో ఏమైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాని మొత్తం మీద అయితే టీడీఎస్ అనేది కట్ అవుతుంది. అండ్ ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి కూడా ట్రాన్స్ఫరబుల్ అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అన్నాను కదా, అది అన్ని కండిషన్స్కి అప్లై అవ్వదు, ఓన్లీ కొన్ని కండిషన్స్కే అప్లై అవుతుంది. అది ఎలా అంటే ఎవరైతే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ తీసుకున్న అకౌంట్ హోల్డర్ ఆ పర్సన్ చనిపోతారో అప్పుడు ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ యొక్క లీగల్ హెయిర్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అండ్ అదే కనుక మీరు జాయింట్ అకౌంట్ తీసుకొని ఉంటే ఈ జాయింట్ అకౌంట్లో అకౌంట్ హోల్డర్తో పాటు ఇంకొక పార్ట్నర్ ఉంటారు కదా, సో ఇన్ కేస్ అకౌంట్ హోల్డర్ కనుక చనిపోతే ఆ పార్ట్నర్కి ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే అది ఆర్డర్డ్ బై కోర్ట్ అయితే, కోర్టు కనుక ఆర్డర్ చేస్తే అలాంటి టైంలో ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది వేరే ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ ద్వారా మనం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ని 1% టు అదర్ పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోగలము. అండ్ ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఇది మనం ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో అప్లై చేసుకోగలము. ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే మీరు ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్కి అప్లై చేసే టైంలో మీ యొక్క ఐడి ప్రూఫ్ని తీసుకొని వెళ్ళాలి. ఈ ఐడి ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ కానీ, వీటిలో ఏదైనా ఐడి ప్రూఫ్ కింద తీసుకొని వెళ్ళొచ్చు. అలానే దాంతోపాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆ పోస్ట్ ఆఫీస్లో మీరు ఇలా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఒక ఫామ్ని ఇస్తారు. సో ఆ ఫామ్ని ఫిల్ చేసి వాటితో పాటు మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేస్తే మీకు ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. అండ్ ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ యొక్క క్యాలిక్యులేషన్ని చూస్తే సపోజ్ మీరు కనుక అమౌంట్ ఇన్వెస్ట్ చేసేది 1 lakh అనుకోండి, అండ్ దాని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7.7% అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి 5 years. సో మీ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ₹1,00,000 అండ్ దానికి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసరికి ₹44,903. సో ఆ రెండింటిని కలిపి టోటల్ అమౌంట్ వచ్చేసరికి ₹1,44,903 అనమాట. మీరు కనుక సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఈ ఎన్ఎస్సిలో, అండ్ అదే కనుక మీరు 5 lakhs కనుక ఈ ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఆ 5 lakhs మీద 7.7% అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి మెచ్యూరిటీ పీరియడ్ అనమాట 5 years. అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ 5 lakhs, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసరికి ₹2,24,517 అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి ₹7,24,517 అనమాట మీరు పెట్టిన 5 లక్షలకి. అండ్ అలానే సపోజ్ మీరు కనుక ఒకేసారి ఈ ఎన్ఎస్సిలో 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే 7.7% ఇంట్రెస్ట్ మీద టోటల్ మెచ్యూరిటీ పీరియడ్ 5 yearsకి మీరు పెట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్తో సహా మొత్తం
14,49,034 రూపాయలు అనమాట. ఏది మీరు కనుక 10 లక్షలు ఈ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే. అదే కనుక మీరు 30 లక్షలు కనుక పెడితే దీంట్లో మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసరికి 30 లక్షలకి 43,47,101 రూపాయి వస్తుంది అనమాట. మీరు 30 లక్షలు కనుక పెడితే దీంట్లో ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 13,47,101 రూపాయి వస్తుంది. మీరు 30 లక్షలు పెడితే ఓన్లీ ఇంట్రెస్టే 43 లక్షలు వస్తుంది అనమాట. సో మీరు అమౌంట్ కనుక ఎక్కువ పెట్టుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.7% కాబట్టి మీకు ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది 5 yearsకి కలిపి. అండ్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఈ స్కీమ్కి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎవరికైతే శాలరీలో ట్యాక్స్ అనేది కట్ అవుతుందో వాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటే మీరు 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. మీకు 1,50,000 అనేది బ్యాక్ వచ్చేస్తాయి దీన్ని కనుక ట్యాక్స్ కింద అప్లై చేసుకుంటే. అలానే మీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారో దానికి వడ్డీని కలిపి మొత్తం అమౌంట్ ఒకేసారి ఇస్తారనమాట. అండ్ దానికి టీడీఎస్ కూడా కట్ అవ్వదు. అప్ టు 1 to 4 years వరకు ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు. అండ్ 5th yearలో కొంత అమౌంట్ అనేది టీడీఎస్ కింద కట్ అవుతుంది. సో ఇదే అండి ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఈ స్కీమ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.